మలాకీ గ్రంథం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన ఈ లేఖన భాగములో నుండి ప్రభు సహాయం కొరకై వేడుకొని ధ్యానం చేద్దాం. కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, ప్రభావము గల ప్రభుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మిమ్మును మేమెంతో స్తుతిస్తూ ఘనపరచుచు కొనియాడుచూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, సమస్తమునకు ఆది సంభూతుడా, ఆధారభూతుడా, అన్ని విషయాలలో కృపా కనికరములను మా పైన కుమ్మరిస్తూ మమ్మను నడిపిస్తూ ఆదుకుంటున్నవాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము పిలిచినప్పుడు పలికి, మొర్రపెట్టినప్పుడు ఆలకించి, ప్రార్థించినప్పుడు ప్రతిఫలమిచ్చి, మీ సన్నిధిలో మేము ఏది చెప్పుకున్నా అది తప్పకుండా మీరు ఆలకించి అంగీకరించి మీరు అనుగ్రహిస్తున్న సమస్త క్షేమము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, పెందలకడనే మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్కులు వినగోరే భాగ్యం మీరు మాకు ప్రసాదింపజేసిన దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించచ్చు. చదవబడిన లేఖన భాగములో నుండి మాతో మాట్లాడమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి సత్యమును బట్టి ప్రభువును మనము ఎంతో స్తుతించాలి. దైవ గ్రంథంలో మనము విన్న సంగతులను బట్టి దేవునికి 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యాలి అని చెప్పాడు. కానీ మలాకీ కాలములో ఉన్న ప్రజలు అలాగు ఇవ్వక దొంగిలిస్తూ వస్తున్నారని వింటున్నాం. అలా దొంగిలించుట వలన వారి పంటను తినివేయు పురుగులను పంపించినట్లు వారి ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములు రాల్చినట్లు మీరు గాని దేవునికి ఇస్తే ఆ పంటను తినివేసే పురుగులను గద్దిస్తానని, అవి భూమి పంటను నాశనము చేయకుండా ఉంటాయని, ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. నిజమే. మనము దేవుని కొరకు ఎప్పుడైతే ఇస్తామో మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కలుగుతుంది అని
ఓ 7-8 విషయాలు మనం విన్నాం. మనము ఇచ్చినప్పుడు ఒకటి సమృద్ధిగా పంట కోస్తామని, 2 ఇచ్చినప్పుడు ప్రేమించబడతాం, ఉత్సాహంగా ఇస్తే ప్రేమించబడతామని, 3 సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తాడు అని, 4 మన నీతి నిరంతరము నిలుచును అని, 5 ఇచ్చిన వారికి దేవుడు నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడని, 6 ఇచ్చిన వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయని, 8 ఇచ్చిన వారి యోగ్యత కనబడినందున పుచ్చుకొనిన వారు దేవుని మహిమ పరుస్తారని, అందువలన దేవునికి మహిమ కలుగుతుందని, 8 పుచ్చుకొన్న వారు ఇచ్చిన వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు అని మనం విన్నాం. ఈ 8 విషయాలు మనం ఎంతో తేటగా స్పష్టంగా విన్నాం. మరి ఎక్కడ ఇవ్వవలెను? ఎక్కడ ఇవ్వాలి? మలాకి గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనంలో ఎక్కడ ఇవ్వాలో చెప్పాడు. 3:10లో నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అన్నాడు. ఎక్కడివ్వాలి? మందిరములో ఇవ్వవలెను. మందిరములో ఇవ్వాలి. నిజమే ప్రియులారా, మనము ఎక్కడ ఇవ్వాలో చాలా స్పష్టంగా చెప్పాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది అని చెప్పాడు. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చాడు. చూశారా? హిజ్కియా కాలములో మందిరములోనికి తెచ్చిరి అని మనము చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35 నుండి 39 వచనాలు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35 నుండి 39 వచనాలలో కూడా వ్రాయబడిన మాట అదే. నెహెమ్యా కాలములో మందిరములోనికి తీసుకొని వచ్చుటకు నిర్ణయించి అన్నాడు. నెహెమ్యా కాలములో మందిరములోనికి తీసుకొని వచ్చుటకు నిర్ణయించి అనే మాట చూస్తున్నా. ఆ మందిరములోనికి తెచ్చిన భాగములో లేవీలకు యాజకులకు ఇచ్చిరి అని చూస్తున్నాం. ఆ మందిరములోనికి తెచ్చిన భాగములో లేవీలకు యాజకులకు ఇచ్చిరి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 9-10 వచనాలు మనము చదువుకున్నాం. యెహోవా మందిరములోనికి తెచ్చినవి ఏం చేశారు? 9వ వచనం. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి
యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడగు ప్రధాన యాజకుడగు అజర్యా ఇలా చెప్పాడు. జనులు సమృద్ధిగా మందిరంలోనికి తెచ్చిన కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను. తెచ్చి ఎవరికి ఇచ్చారు? యాజకులను లేవీలకు యాజకులకు లేవీలకు ఇచ్చిరి. నెహెమ్యా గ్రంథములో కూడా 10వ అధ్యాయం 39వ వచనం 39వ వచనం ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని చెప్పారు. తెచ్చిన భాగములు లేవీలకు యాజకులకు ఇచ్చినట్లు మనము చూస్తాం. వారు అందువలన మందిరమును విడిచిపెట్టకుండా ఉన్నారు. వాటి చేత వారు పోషింపబడ్డారు. ప్రియులారా, దైవలేఖనములో వ్రాయబడిన విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13, 14 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 13, 14 వచనాలు. ఎందుకని వారు తెచ్చారు? ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు. 14వ వచనం సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించియున్నాడు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని పని చేయువారు దేవుని పనిలో వారు వాటితో జీవనోపాధి చేయాలి. సువార్త ప్రకటించేవారు సువార్తలో వచ్చే వాటిని అనుభవించాలి అని చెప్పాడు. ప్రియులారా, ఈ సంవత్సరం నా కమిట్మెంట్, నా దేవుని కొరకు నేను బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలి గనుక ఇంకా విశ్వాసం అంటే ఏంటో ఆలోచన చేసి మా 3 సంఘాలలో వచ్చే చిన్న చిన్న పరిచర్యలేనండి, వాటిలో ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని వాడుకోకుండా అదంతా దేవుని సేవ కొరకే ఖర్చు పెట్టాలి అని నిర్ణయించుకున్నా. ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తే అది నా కుటుంబానికి నేను ఉపయోగించాలి. ఎప్పుడైనా ఎవరికైనా విజిటింగ్కి వెళ్ళినప్పుడు వారు ఏదైనా తులము ఫలము ఇస్తే దానితో తగుమాత్రపు ఖర్చులతో జీవితాన్ని జీవనాన్ని కొనసాగించాలని నిర్ణయం చేసుకున్నాను. మీకు అర్థమైందా అండి నేను చెప్పింది? అంటే మందిరంలో వచ్చేటటువంటిది ఇక నేను రూపాయి కూడా నా సొంతానికి నేను వాడుకోకుండా అది కూడా దేవుని సేవ కొరకే ఉపయోగించాలని నిర్ణయం చేసుకున్నాను. అందుకే దేవుడు ఈ వర్తమానాలు ఇంత గట్టిగా మాట్లాడిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు కూడా కమిట్మెంట్ చేసుకోండి. దేవునికి ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, పని జరగాలి, సువార్త వ్యాప్తి చెందాలి, సంఘాలు కట్టబడాలి.
పనివారు లేవాలి, వారి అక్కరలు తీర్చబడాలి, ప్రభువుకు మహిమ రావాలి. ఇలాగున ఎన్నో మనం ఇచ్చుట ద్వారా జరిగే కార్యక్రమం. ఎందుకంటే ఈ వచన భాగాలు మనము చూస్తున్నాం కదండి. సమృద్ధిగా పంట కోస్తాం, దేవుడు ఇచ్చేవారిని ప్రేమిస్తాడు, కృప విస్తరింపజేస్తాడు, అతని నీతి నిరంతరము నిలుచుద్ది. ఈ అనుభవాలన్నీ మనము పొందాలి అనంటే దేవునికి ధారాళంగా ఇవ్వాలి అని అర్థమైంది. క్రొత్త నిబంధనలో కూడా ఆరంభ దినములలో తెచ్చిన వస్తువులు, ఈవులు ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి అని మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో కూడా తెచ్చినవి ఏం చేశారు? అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. అవి అందరూ పంచుకొనిరి అని చూస్తాం. తెచ్చినవి అందరూ పంచుకొనిరి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44, 45 వచనాలు. 2వ అధ్యాయం 44, 45 వచనాలు. అలాగే 4వ అధ్యాయం 26, 37 వచనాలు, లేక 36, 37 వచనాలు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44, 45 వచనాలు, 4వ అధ్యాయం 36, 37 వచనాలు. వారు ఏం చేశారండి? అపోస్తలుల పాదముల యొద్దకు వారి ఈవులను తెచ్చి ఇచ్చారు. అవి అందరూ సమిష్టిగా ఉంచుకున్నారు, పంచుకున్నారు. ఇక ఆ తర్వాత రాను రాను పెద్దల వద్దకు పంపిరి. ఆ సొమ్మును రాను రాను అలా కాకుండా అవి పెద్దల వద్దకు పంపిరి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 29వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 29, 30 వచనాలు. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అనువారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఆరంభ దినాలలో అపోస్తలుల పాదముల దగ్గర ఉంచారు. రాను 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 ఆ సొమ్మును ఎక్కడికి తెచ్చారు? పెద్దల యొద్దకు తెచ్చారు, పెద్దల దగ్గరకు తెచ్చారు. ఇవన్నీ గొప్ప సత్యాలండి. మరి తెచ్చిన ఈ సొమ్ము ఎవరికిచ్చారు? పేదలైన వారికి పంచిపెట్టినట్లుగా చూస్తాం. ఈ సొమ్ము వారు పేదలైన వారికి పంచిపెట్టారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27 వచనాలు. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. కొంత సొమ్ము చందా వేశారు అంటే బీదలైన వారికి ఆ సొమ్ము అందించారు. కొంత సొమ్మేమో పెద్దల దగ్గరకు పంపించారు. మరి సంఘ పెద్దలు ఏం చేశారు? దైవ సేవకులకు పంపారు. సంఘ పెద్దలు ఎక్కడికి పంపారు? దైవ సేవకులకు పంపారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18, 19 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం
18, 19 వచనాలు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు అంటే పెద్దలు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అన్నాడు. వీరెవరికి అందించారు? దైవ సేవకులకు అందించారు. సంఘ పెద్దలు దైవ సేవకులకు పంపించినట్లుగా మనము చూస్తున్నాం. దైవ సేవకులకు మాటి మాటికి సహాయపడుతూ వచ్చిరి. మాటి మాటికి, ఏదో ఎప్పుడో ఒక్కసారి కాదు, మాటి మాటికి దైవ సేవకులకు సహాయపడుచు వచ్చిరి. అర్థమైందండి? మాటి మాటికి సహాయపడుతూ వచ్చిరి. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు, 10 నుండి 17 వచనాలలో మనము చదివినట్లయితే, మాటి మాటికి వారు సహాయపడుచు వచ్చిరి. 15వ వచనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. ఎంత గొప్ప మాట అండి! మాటి మాటికి వారు సహాయము చేసిరి. నిన్న మనం విన్నాం, దేవుణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అంటే, ప్రభువా, మా పక్షంగా నీ గొప్ప ప్రాణాన్ని మా కొరకు పెట్టావు, మరణించి తిరిగి లేచావు, నీ కొరకు నాకు కలిగినది యావత్తూ ఇస్తానని మొక్కుకొన్నవారు వారు మాత్రమే దేవునికి ఇవ్వగలరు. ఇచ్చుట అనేది వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారనడానికి రుజువు అని చెప్పాను. ఇచ్చుట అనేది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనటానికి రుజువు. మరి ఇస్తే మనకు తక్కువ అవుతాయా? ఇచ్చేవారికి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఏమండి? ఇచ్చిన దానిలో ఇవ్వక మనకు కొదువ, కొరత ఏర్పడుతుంది. దేవుడిచ్చినవన్నీ మనకే అనుకుంటున్నాం, కానీ దేవునిది దేవునికి ఇవ్వాలి అనేది దైవలేఖనంలో మనము గుర్తిస్తున్నాం. దైవ సేవకులకు మాటి మాటికి సహాయపడుతూ వచ్చిరి. ఆ సొమ్ము పరిశుద్ధుల అక్కరలకు వాడిరి అని మనము చూస్తాం. ఆ సొమ్ము దేనికి వాడాలి? పరిశుద్ధుల అక్కరలకు వాడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో మనము ఆలోచన చేసినప్పుడు, ఆదివారమున వారు చందా వేయటానికి వారు ఇష్టపడ్డారు అని మనము చూస్తాం. వారు ఏం చేశారు? పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును అన్నాడు. ఉపకార ద్రవ్యమును వారు యెరూషలేముకు పంపుతాము అన్నారు.
ఇక్కడ వారు చందా వేయటానికి ఇష్టపడ్డారు. పరిశుద్ధుల కొరకైన చందా పరిశుద్ధులకు వారు పంపారు. వారి అక్కరలో సహాయము చేశారు. ఇక్కడ మీరు గమనించాలి. గనుక సంఘములో అపోస్తలుల పెద్దల యొద్దకు వచ్చిన సొమ్ము దైవ సేవకులకు, పరిశుద్ధులైన పేదల కొరకు వాడవలెను. సంఘమునకు వచ్చిన సొమ్ము విషయములో సంఘ పెద్దలు దేవునికి లెక్క చెప్పవలసినదిగా, దేవుని సొమ్ము జాగ్రత్తగా వాడవలసినదిగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, సంఘములో వచ్చిన సొమ్ము పెద్దలకు వారిస్తే, దైవ సేవకులకు, పరిశుద్ధులైన పేదల కొరకు వాటిని వాడాలి. అంతేగాని చందా వేసిన సొమ్ముతో కట్టడాలు గాని, చందా వేసిన సొమ్ముతో ప్రేమ విందులు గాని జరుపుకోకూడదు. అర్థమవుతుందండి? మనం వచ్చిన సొమ్ము మనమే ఇచ్చేసి మనమే భుజించేస్తాం. అలా చేయొచ్చా? ఒకవేళ సంఘంలో ప్రేమ విందులు పెట్టుకోవచ్చు, తప్పు కాదు. ఆ ప్రేమ విందు అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఇచ్చి ప్రేమ విందులో పాలు పంపులు పొందొచ్చు, అది తప్పు కాదు. గాయు వలె యావత్ సంఘానికి ఆతిథ్యం ఇవ్వచ్చు, తప్పు కాదు అది. కానీ చందా వేసిన సొమ్ము మాత్రం దాన్ని మళ్ళా తిరిగి మనమే దానిని ఉపయోగించరాదు. అర్థమవుతుందండి? ఈరోజు చాలామంది చేసే పని ఏంటి? చందాలు ఇస్తారు, ఎంచక్కా భోంచేస్తారు. అది సేవ కొరకు వాడబడాలి, సువార్త కొరకు వాడబడాలి, పరిచర్య కొరకు వాడబడాలి, పరిశుద్ధుల అక్కరలో వాడబడాలి. అర్థమవుతుందండి? ఇంతకీ ఎక్కడ ఇవ్వాలి? మందిరం. అంతే. ఆ రోజు వారు తెచ్చి మందిరములో ఇచ్చారు. ఇక వర్ధిల్లిని కొలదంటారా? ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ పని ఉన్నదో, ఎక్కడ పరిచర్య ఉన్నదో అక్కడ ధారాళముగా ఇవ్వాలి. కానీ దశమ భాగం మాత్రం దేవుని మందిరములోనే ఇవ్వాలి. ఇక దేవుని మందిరములో ఇచ్చిన దశమ భాగం అక్కడ వృద్ధి అవుతుంది అనుకున్నప్పుడు సంఘ పెద్దలు, సంఘం ఆలోచన చేసి అవసరం ఎక్కడ ఉన్నదో ఆ సొమ్మును అక్కడకు అందించాలి. అంటే డైరెక్ట్గా వ్యక్తి ఇవ్వకూడదు. సంఘములోకి వస్తే సంఘమును ప్రార్థన చేసి ఎక్కడ నీడున్నదో అక్కడికి దానిని పంపించాలండి. ఎప్పటి వరకు ఇలాగే జరుగుతుందా మన సేవ? ప్రియులారా, ఎక్కడైతే పరిచర్య జరుగుతుందో అక్కడ మనము పాలివారము కాగలుగునట్లు మనము సిద్ధపడాలి. మరలా చెప్తున్నా, దేవుడు మనకిచ్చింది ఏదైనా దేవుని కొరకే ఉపయోగిస్తే దైవాశీర్వాదం మెండుగా మనకు కలుగుతుంది. ఆ వరుసలోనే నేను కమిట్మెంట్ చేసుకున్నాను. తెచ్చిన సొమ్ము, వచ్చిన సొమ్ము అది పరిచర్యలో వాడబడాలి. దేవుని పేరట దానిని ఖర్చు చేయాలి. ఇది మంచి తలంపండి కాదా? విశ్వాసం మీద ఆధారపడాలి. ఇంకా ఎక్కువగా దేవునిపై విశ్వాసం ఉంచి ఆధారపడాలి. ప్రభు పనిలో ఎక్కువగా దేవుని కొరకు ఆధారపడాలి. మళ్ళా దేవుడు నాకు ఇచ్చిన దానిలో, నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు, ప్రభు పని చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన దానిలో మరలా దశమ భాగం అందులో వర్ధిల్లిన కొలది
మళ్ళా నేను కూడా దేవుని పేరట ఇవ్వాలి, ఇచ్చి దేవుని సేవ కొరకు ఖర్చు చేయాలి. ఇది నా వ్యక్తిగతముగా నేను చేసుకున్న కమిట్మెంట్. కనుక ప్రియులారా, ఆ రోజుల్లో అపోస్తల కార్యములు ఆది సంఘములో పెద్దల యొద్దకు అపోస్తల పాదముల యొద్ద పెట్టారు. ఆ తరువాత పెద్దల దగ్గరకు వచ్చింది రాను రాను. ఆ వచ్చిన సొమ్ము పెద్దలు దైవ సేవకులకు, పరిశుద్ధులైన పేదల కొరకు వాటిని వాడారు. కనుక సంఘమునకు వచ్చిన సొమ్ము విషయములో సంఘ పెద్దలు దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. విచారం ఏంటంటే, వచ్చిన సొమ్ము లెక్క చెప్పడం లేదు సరిగదా, వాళ్ళే వాడేసుకునే వాళ్ళు ఉన్నారు. లేరా అండి? ఎంత తప్పండి, ఎంత తప్పండి. ఆ కుటుంబాలకు ఏమి నెమ్మది ఉంటుంది చెప్పండి? ఆ కుటుంబాలలో ఏమి సంతోషం ఉంటుంది చెప్పండి? వారు చేస్తున్న పనిని బట్టి వారి జీవితాల్లో నెమ్మది ఉండదండి. ఎంతో మంది ఉన్నారు అట్లా, ఎంతో మంది ఉన్నారు. ఆ పెద్దల కుటుంబాల కంటే సంఘంలో విశ్వాసముతో ఉండి నమ్మకంగా భక్తి కలిగి ఉన్న విశ్వాసుల కుటుంబాలే ఎంతో శాంతిగా, సంతోషముగా, నెమ్మదిగా ఉన్నాయి, సమాధానంగా ఉన్నాయి. నిజమా కాదా? ప్రియులారా, కొన్ని విషయాలు కొంత కటవుగా ఉన్నట్టుంటాయి కానీ మనము వాస్తవాలు తప్పనిసరిగా అర్థం చేసుకోవలసిందే. అలాగునని వ్యక్తిగతముగా దైవజనులకు ఈవులు ఇచ్చినట్లుగా మనము చూస్తాం. వ్యక్తిగతముగా దైవజనులకు మనం ఏమి ఇవ్వాలి? ఈవులు ఇవ్వాలండి. వ్యక్తిగతంగా బ్రదర్ బ్రదర్ ఇది పరిచర్య కొరకు ఉంచండి, ఇది మీ ఫ్యామిలీ కొరకు ఉంచండి, ఇది మీ ఖర్చుల కొరకు ఉంచండి అని ప్రభు పిల్లలు, పరిశుద్ధులు, దేవుని సేవకులకు ఈవులు అందించేవారుగా కూడా మనము ఉండాలి. ఎందుకంటే అది చాలా ఉత్తమమైనటువంటి పని ప్రియులార, ఉత్తమమైన పని. ఆ దినాలలో దైవ సేవకులను పోషించుట ఆశీర్వాదకరముగా ఎంచారండి. ఎవరిని పోషించడం? దైవ సేవకులను పోషించుట ఆశీర్వాదకరముగా ఎంచారు. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో అబ్రహాం ఏం చేశాడు? పోషించడానికి, వారికి ఆహారం అందించడానికి ఇష్టపడ్డాడా లేదా? మనకు తెలుసు ఆ సంగతి. అలాగే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు దైవ సేవకులను పోషించినట్లుగా చూస్తాం. అలాగునని రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు, 8 నుండి 11 వచనాలు దైవజనులను పోషించినట్లుగా చూస్తాం. దైవజనులను పోషించినట్లుగా. అలాగునని రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుండి 44 వచనాలు. నలభై 2 నుండి 44 వచనాలు. ఏమున్నది అక్కడ? దైవజనుడైన అతనికి
కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను. అందరూ తిన్నారు, ఇంకా మిగిలిపోయెను అన్నాడు. 44వ వచనం. కనుక తప్పనిసరిగా దైవజనునికి వ్యక్తిగతముగా ఈవులను ఇవ్వాలండి. కొందరికి ఆ వాడుక ఉన్నది, దైవజనులకు ఇచ్చే వాడుక ఉన్నదండి. ఇవ్వాలి బ్రదర్. దైవ సేవకులు కలిసినప్పుడు వారు ఇవ్వాలి, మంచిది, ఇవ్వాలి, ఇవ్వటం మంచిది. అలాగూ స్టెఫను, ఫొర్మునాతు పౌలులకు సహాయపడిరి. స్టెఫను, ఫొర్మునాతు పౌలులకు సహాయపడిరి. ఒనేసిఫోరు అనేక పర్యాయములు సహాయము చేశాడు. ఒనేసిఫోరు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 18 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 18 వచనాలు. దేవుని సేవలో బయలుదేరిన వారికి గాయు అయితే వ్యక్తిగతంగా చాలా సహాయపడ్డాడండి. గాయు వ్యక్తిగతంగా చాలా సహాయపడ్డాడు. వచ్చిన భక్తులకు పరిచయం చేశాడు. ఈవులు ఇచ్చుట వలన జతపని వారినిగా ఎంచబడుట యోహాను వ్రాయిచున్నాడు. యోహాను రాసిన 3వ పత్రిక 5 నుండి 8 వచనాలు. ఈవులిచ్చేవారట పనిచేసే వారితో జత పని వారటండి. అందుకే సిక్లగులో దావీదు ప్రజలతో చెప్పిన మాట మనం ఎరుగుదుం కదా. యుద్ధం చేసి యుద్ధానికి వెళ్ళి వచ్చిన వారే ఆ కొల్ల సొమ్మంతా పంచుకోవాలన్నప్పుడు దావీదు చెప్పిన మాట, యుద్ధానికి వెళ్ళు వారెంతో యుద్ధ సామాగ్రి సిద్ధము చేయువారు అంతే. చెప్పాడా లేదా? యుద్ధ సామాగ్రి కాపలాగాసిన వారు కూడా అంతే, సమాన వాటాలు వేద్దామన్నారు. కాబట్టి ప్రియులారా, యుద్ధం చేసేయడానికి లేక సేవకు వెళ్ళిన వారికి ఈవులు అందించిన వారు చేసే సేవలో వీరు కూడా జత పనివారు. కనుక ప్రభు పిల్లలు జత పనివారుగా ఉండాలి. ఎప్పుడైనా మీలో ఎవరైనా నాకు ఏదైనా ఈవి పంపించారు అనంటే నేను చేసే పనిలో మీరు జత పనివారు అని అర్థం. మీలో ఎంతమంది నాతో జత పని వారున్నారు? అది మీకే తెలుసులేండి. జత పనివారుగా ఉండాలి. నిజమే, దేవుని పనిలో జత పనివారంటే మీకు మైక్ ఇచ్చి వాక్యం చెప్పమంటే నీ జత అనుకుంటున్నారా ఏంది? నిజంగా జత పని చేయడం, జత పని. ఈ మాట చెప్పినప్పుడు కేఏ పాల్ గారు అంతటి దైవభక్తుడు, ఇప్పుడంటే ఆయన అలాగ మాట్లాడుతున్నారు కానీ, ఒక డాక్టర్ గారు వారానికి 7 కోట్ల రూపాయలు ఇచ్చేవాడట. వారానికి. కేఏ పాల్ గారికి వారానికి 7 కోట్ల రూపాయలు ఇచ్చేవాడట. అసలు నిజంగా ఎంత ఎక్కువైన సొమ్మండది. కనుక ప్రతి ఒక్కరూ జత పనివారుగా ఉండాలి. ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా నా పని నేను చేసుకుంటున్నాను, నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, నా వైద్యం నేను చేసుకుంటున్నాను, మీరెళ్ళి సేవ చేస్తున్నారు, మీరు చేసినట్టు నాకు కూడా పాలు కావాలి, నాకు కూడా
ఆ, బహుమానం ప్రభు దగ్గర కావాలి అనంటే నేను కూడా తప్పనిసరిగా ఇవ్వాలి అని అలాగు సేవ చేసిన వారికి ఇచ్చారటండి. అలా ఆయనకి ఎంతో మంది ఇస్తే ఆయన బోయింగ్ విమానం వరకు వెళ్ళాడు. ఆయన అదే చెప్తాడు, బొగ్గులేరుకునే నన్ను దేవుడు బోయింగ్ విమానం వరకు తీసుకుని వెళ్ళాడు. బోయింగ్ విమానం వరకు తీసుకువెళ్ళాడు దేవుడే. మరి నిజంగా అంతటి సేవ చేశాడు. చాలా బాగా సువార్త చెప్పేవాడండి. కొన్ని వేల మంది, లక్షల మంది చేరొచ్చేవాళ్ళు సువార్త చెప్పడం, ఆయన సువార్త వినడానికి. ఎంతో మంది రక్షించబడ్డారు. కానీ ఎందుకో ఏ విషయంలోనో బలహీనుడయ్యాడు. సాతానుడు దెబ్బ కొట్టాడు బలమైన సాధనాన్ని. చాలా బాధపడతా ఉంటాం ఆ విషయాలు విన్నప్పుడు. ఆ రోజుల్లో డిఎల్ మూడీ గారని, బిల్లీ గ్రహం గారని ఎంతమంది ఉన్నారండి సువార్త సేవకులు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అది ఆశో ఏమో తెలియదు కానీ అన్ని వేల మందికి, అన్ని లక్షల మందికి వాక్యం చెప్పాలనిపిస్తూ ఉంటుంది. చెబితే బాగుంటుంది అంటారా? మీరందరూ జత పనివారైతే అలాంటి పని చేయటం చాలా ఈజీ. ఏమంటారు? మీరందరూ జత పనివారైతే అలాంటి పని చేయడం చాలా సులువు. నిజంగా సువార్త చాలా వివరంగా చెప్పొచ్చండి, కొన్ని వందల వేల లక్షల మందికి. బిల్లీ గ్రహం గారు సువార్త చెప్పినప్పుడు మొత్తం మీద ఇప్పటికీ 10 కోట్ల మంది ప్రభువుని నమ్ముకున్నారట, రక్షణ తీర్మానాలు చేశారట. 10 కోట్ల మంది, 10 కోట్ల మంది. ఇప్పుడు నేను పరిచర్యకి వెళ్తే, ఇప్పుడు వెళ్ళొచ్చాను కదా, అక్కడికి వెళ్తే అన్న మీ ద్వారా మేము తీర్మానం చేసుకున్నాం, మీ దగ్గర మేము తీర్మానం చేశాం, రక్షణ పొందాం, పలానా వాక్యం మీరు చెప్పినప్పుడు అని కొంతమంది చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా మంది ఉన్నారు అలాగూ రక్షణ తీర్మానాలు చేసిన వాళ్ళు. వాళ్ళు ప్రభువులో నమ్మకంగా ఉండి, ప్రభువుకు నమ్మకంగా కొనసాగితే చాలనుకొని ప్రార్థన చేశారు. నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. బ్రదర్ మీరు మన ఇలాగే బెల్గాం ఏరియాకి వెళ్ళినప్పుడు ఓ ముగ్గురు యవనస్తులు వచ్చి, అయ్యా 8 ఏండ్ల క్రితం మీరు వాక్యం చెప్పినప్పుడు మేము ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులో కొనసాగుతున్నామని చెప్పి. ఇలాంటి వార్తలన్నీ వింటున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది, నిజమే కాదండి? ఈ ఆత్మలన్నింటికి జీతం రేపు పరలోకంలో దొరుకుద్ది కదా. దాని కొరకు ప్రయాసపడుతున్నా, దాని కొరకు ప్రాకులాడుతున్నా. సరే, మంచిది ప్రియులారా. ఈవులను ఇచ్చి జతపని వారుగా ఉండాలి అని చెప్పాడు. అలా ఉన్ననే ఇప్పుడు నేను వెళ్ళిన చోట తీర్మానాలు చేశారు. తీర్మానాలు చేసిన చోట వారు రక్షించబడ్డారు కదా. ఇప్పుడు నాకు మీరు సహాయపడినట్లయితే ఇప్పుడు అందులో వాటా ఎవరికి వచ్చుద్ది? ఎవరు సహాయపడ్డారో వారికి ఆ వాటా వచ్చుద్ది. అవునా కాదా? అవును. ఉపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థాలన్నింటిలో ఏమివ్వాలండి? భాగమివ్వవలెను. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఉపదేశము పొందేవారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇవ్వవలెను. అర్థమైందండి? మనము దేవుని భాగము ఎక్కడివ్వాలి? దశమ భాగం ఎక్కడివ్వాలి? మందిరములో ఇవ్వాలి. సందర్భాలను బట్టి దైవ సేవకులకు ఇవ్వవలెను. దేవుని భాగము మందిరములో ఇవ్వవలెను. సందర్భాలను బట్టి దైవ సేవకులకు ఇవ్వవలెను. దైవ సేవకులకు కూడా ఇవ్వాలండి. కనుక ఇంతటి గొప్ప సత్యాన్ని
మనము గమనించి దేవునికి మహిమ ఆపాదించే వారముగా ఉండాలి. వరుస అర్థమైంది కదా. దేవుని సేవకులతో మీరు కూడా జత పనివారై ఉండాలి. పోయినసారి ఒక టైటిల్ పెట్టుకున్నాం, సత్యము కొరకైన జత పనివారు అని. సత్యము కొరకైన జత పనివారు. ప్రియులారా, మీరు సత్యము కొరకైన జత పనివారుగా ఉండాలని నేను మిమ్ములను ప్రేమతో కోరుతా ఉన్నా. సత్యము కొరకైన జత పనివారు, సువార్త సత్యం, దైవ సత్యం, సంఘ సత్యం, వాక్య సత్యం, ఇవి ప్రజలకు మనము అందించాలి అనంటే ఖచ్చితంగా మనము సహాయకులము కావాలి. ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలకు మనము వస్తామో అది ఎంతో మేలు. ఈ సంవత్సరములో ప్రియులారా, అనేక స్థలాలలో సేవకుల సదస్సులు పెట్టి వారికి ఇంకా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని ఆశ ఉన్నది. మరి మీరందరూ కూడా ఇలాంటి పరిచర్యలో పాలివారు కండి. ఏమండి? పాలివారు కండి. ప్రభువు మీకు ఎలా ప్రేర్ చేసుకోండి. ప్రభువు మీకు ఎలా ప్రేరేపణిస్తే అలాగా, ఎలా ప్రభువు మిమ్ములను ప్రోత్సహిస్తే అలాగున పరిచర్యలో మనము తప్పకుండా పాలివారము కావాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారు. వారందరికీ మనము చెప్పలేకపోయినా కొన్ని స్థలాలలో కొందరికైనా దైవ సత్యాలను మనము చెప్పవలసిన ఆవశ్యకత మనపైన ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనమందరం ప్రార్థన చేద్దాం, పరిచర్యలో పాలివారం అవుదాం. ప్రార్థన చేద్దాం, పరిచర్యలో పాలివారం అవుదాం. మీరు కూడా ప్రియులారా, ఇది ఫలానా, ఇది ఫలానా అని దేనికి పంపితే దానికది సేవలో ఉపయోగించే పూచి నాది. ఆ విధంగా మనము దైవ సేవలో ముందుకు సాగుదాం. ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. నా సమర్పణ మీకు అర్థమైందిగా? అర్థమవ్వలేదండి? మరి మీ సమర్పణ కూడా నాకు అర్థం కావాలి. మనమందరము సమర్పించుకొని ప్రభువు సేవ బలంగా, భారంగా, ధారాళంగా చేద్దాం. అందరం సేవలో పాలివారం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మును మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. మేమిలాగు జీవించుచున్నాం, చలించుచున్నామంటే అది కేవలం మీ కృప. అందుకై స్తోత్రం. విన్నవారు విన్న విషయాల పరంపరలో ప్రతివారు సత్యము కొరకైన జతపని వారుగా వారు ఉండడానికి సిద్ధపరచండి. మొదట వారికి సమృద్ధిని కలుగ చేయండి. ప్రతి అక్కర తీర్చండి. ఉత్సాహముగా ఇచ్చేటట్లు, ధారాళంగా ఇచ్చేటట్లు, కలిమి కొలది ఇచ్చేటట్లు మీ బిడ్డలను మీరు ప్రేరేపించండి. మందిరమునకు వెళ్ళవలసింది మందిరానికిని, దైవ సేవకులకు పంపాల్సింది, అందించాల్సింది సేవకులకును వారు అందించగలుగునట్లు వారిని మీరు సిద్ధపరచండి. మేమందరం కలిసి మీ పనిలో మీకెంతో మహిమ తేవడానికి మమ్మను మీరే సిద్ధపరచి మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.